దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం ఉండంటే ఎందుకు ఉంటుందంట? మనం ఆశించేదాన్ని ఆకలి కొని మనకి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన ఎడల ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో అది ఆకలి కొని మనకి ఇచ్చి శ్రమ పడిన వారిని శ్రమ పడుతున్నారు చూడండి, బాధించబడుతున్నారు బంధకాలను బిడ్డలకు, వాళ్ళకిచ్చి వారిని తృప్తిపరిస్తే అంట దేవుడు అంటున్నాడు చీకటిలో నీ వెలుగు ప్రకాశం. అప్పుడు దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే ఒక పని చేయమంటాడు దేవుడు. ఏం పని అంటే, ఆశించిందని నువ్వు ఏదో ఇష్టపడిన దాన్ని ఆకలి కొనుకు ఇచ్చేయి, శ్రమపడిన తృప్తిపరచు. అప్పుడు చీకటిలో నీ వెలుగు ప్రకాశించను, అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉన్నది. అంధకారం నీకు మధ్యాహ్నం ఉన్నది. అంతే మనకున్న బంధకాలన్నింటిలో విడిపిస్తాడు దేవుడు. ఎప్పుడు ఆశించదాన్ని శ్రమపడిన వారు మనం తృప్తిపరిచినప్పుడు మనలో ఉన్న చీకటి తొలిపోద్ది, మనకున్న బంధకాల నుంచి విడిపించి దేవుడు గొప్ప కార్యం మన జీవితం జరిగిస్తాడు. అటువంటి కృపాధనత మనకు దయచేయను గాక. నువ్వు ఆశించదాన్ని ఆకలి పెట్టి శ్రమపడి తృప్తిపరిచినట్లా చీకటిలోంచి వెలుగు కలిగే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడు నిన్ను కుటుంబం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధ కృపగల యేసయ్యా నీకు వందనాలు. ఇదిగోనే దినమంతా మేము చేస్తున్న మమ్మల్ని మా చేతి పని దీవించి, మా యజమానులు దీవించి, మా పని భారం ఒత్తిడి తీసేయండి, మాకున్న బలహీనతలు ముట్టండి అయ్యా. మాకున్న ప్రతి సమస్య విడుదల దాచండి. ఈ దినాన బయటికి వెళ్ళినట్టు క్షేమ గృహము చేర్చండి, కుటుంబ సంస్థ బాధ విడుదల దాచండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించి కృప చూపించి మేము మహింపరిచి దినమంతా శాంతి సమాధానం నెమ్మదిచ్చి కృప చూపి దీవించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.